మోర్, ఎక్కువ ఎర్నింగ్, సంపాదన. గుడ్ మోర్ ఎర్నింగ్. ఓకే, ఎర్నింగ్ అంటే నాట్ ఓన్లీ మనీ, హెల్త్ కూడా. ఇక్కడ ఏమేమి ఎర్న్ చేయొచ్చు? మనీ ఎర్న్ చేయొచ్చు, హెల్త్ ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఎస్, సో నా పేరు డాక్టర్ మధుకర్. నాకంటే ముందు మా మిసెస్ మౌనిక మేడం మాట్లాడుతుంది. ఎస్ ప్లీజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో మై సెల్ఫ్ మౌనిక మధు. మేము హైదరాబాద్ నుండి రావడం జరిగింది. సో ఈరోజు భరత్ సార్ వాళ్ళు ఇన్వైట్ చేయడం ద్వారా సో మా అప్లయన్స్ వచ్చేసి భరత్ సార్ అండ్ ఆమని మేడం, మధు సార్ అండ్ సమత మేడం. సో మా మెంటర్స్ వచ్చేసి శ్రీనివాస్ వడ్డమన్న సార్ అండ్ శివాని మేడం. సో పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో మాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా సో మేము ఈ స్టేజ్ మీద సో ఈ లెవెల్లో ఉండగలిగాము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మా ఫస్ట్ చెక్ వచ్చేసి 87 రూపాయలు, హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,20,000. సో ఈ మంత్ సో మేము ఒక 1.5 ఇయర్ బ్యాక్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. సో నాకు హెల్త్ ఇష్యూ కోసం నేను ఇందులోకి వచ్చాను. సో భరత్ సార్ చెప్పగానే సో ఇట్లా హెల్త్ కోసం ఉన్నాయి మేడం అని అంటే సో నేను వచ్చేసి బ్యాక్ పెయిన్ కోసము, సైనస్ కోసము, సో మైగ్రేను, సైనస్ ప్రాబ్లమ్కి ఇట్లా వాడడం జరిగింది. సో వాడిన తర్వాత ఒక 15-20 డేస్లోనే సో రిజల్ట్ రావడం జరిగింది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఇంత బాగుందా రిజల్ట్ అనేది అసలు నమ్మలేకపోయినా. సో నమ్మకంతో అయితే నేను సప్లిమెంట్స్ వాడలేదు. సో ఇంత చెప్తున్నారు కదా, చూద్దాం ఒకసారి నిజమా అబద్ధమా అని వాడడం జరిగింది తీసుకొని. సో వాడిన తర్వాత 100% రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సో నాలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు, నేను కూడా హెల్ప్ చేయొచ్చు. సో హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో సో ఇట్లా 10 మందికి ఇట్లా షేర్ చేయడం ద్వారా సో ఈరోజు ఈ లెవెల్లో ఉండగలిగాము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఒక 1.5 ఇయర్ బ్యాక్ జాయిన్ అయ్యాను కదా, ఒక 6 మంత్స్ వరకు ఇట్లా సప్లిమెంట్స్ వాడుతూ కొంతమందికి చెప్తూ వెళ్ళే క్రమంలో సో బ్రాంచ్ డైరెక్టర్ అనేది కంప్లీట్ చేశాము. సో సార్ వచ్చేసి మేము జాయిన్ అయిన నెక్స్ట్ డేనే మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత సో పిల్లలు నేను ముగ్గురం కలిసి బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఫిజికల్ మీటింగ్స్, సో జూమ్ మీటింగ్స్, మొన్న వచ్చిన FRU గోకురాన్ మీటింగ్స్ అనేది సో పిల్లలతో కలిసి సార్ మహారాష్ట్రలో ఉన్నప్పుడు సో ముగ్గురం కలిసి సో వెళ్ళి అటెండ్ అయ్యి నాలెడ్జ్ తీసుకొని సో స్టార్ వరకు కంప్లీట్ చేసాము. సార్ వచ్చిన మంత్లీ 1-2 టైమ్స్ సో వచ్చిన టైంలో సార్ని సో లాంగ్ టైంలో ఎక్కడెక్కడ ఉంటాయో అవి కవర్ చేసేవాళ్ళము. సో దగ్గర ఉన్న ప్లేసెస్ సో నేను కవర్ చేసేదాన్ని. సో ఇట్లా కాదు, సో మనం ఇందులో ఖచ్చితంగా లైఫ్ అనేది ఉంది, మనం ఇందులో ఖచ్చితంగా వర్క్ చేయాలి. పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి అంత దూరము వెళ్ళాల్సి వచ్చింది కదా, ఒక 2 ఇయర్స్ అక్కడే ఉన్నారు. సో అట్లా కాదు, ఇక్కడ లైఫ్ ఉంది, మనం ఇద్దరం కలిసి ఇక్కడ వర్క్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఒక 4 మంత్స్ బ్యాక్ సార్ని రిజైన్ చేసి సో మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది హైదరాబాద్కు. ఒక 4 మంత్స్ నుంచి ఇప్పుడు ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాము. సో లాస్ట్ మంత్ సో UCD రికగ్నిషన్గా సో మేము ముందు నిల్చున్నాము. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తే ఫాస్ట్గా గ్రో అనేది వస్తుంది. సింగిల్గా వర్క్ చేస్తే కొంచెం లేట్ అనేది వస్తుంది. సో ఎవరు వైఫ్ విన్నా హస్బెండ్ విన్నా ప్లాన్ అనేది సో వాళ్ళు చెప్పింది వినండి ఖచ్చితంగా. మా ఇంటికి వచ్చినప్పుడు మా అప్లయన్స్ వచ్చినప్పుడు కూడా నేను వినలేదు బిజినెస్ ప్లాన్, నాకు కూడా తెలియదు. సార్ విన్నారు. సార్ తెల్లారి నైట్ 11:30కి ప్లాన్ చెప్పారు. మార్నింగ్ లేచిన తర్వాత సార్ వాళ్ళు వచ్చారు, ఇది ప్లాన్ అంటే అరే బాగుంది ప్రొడక్ట్స్ తీసుకురండి అన్నాడు. ఇంతే. అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే అంత ఇంట్రెస్ట్. సో హెల్దీగా ఉండాలి, ఆర్గానిక్ వాడాలి అనే ఉద్దేశంతో సార్ చెప్పగానే సో నేను ప్లాన్ వినకుండానే తీసుకురండి అంటే 100 PV ఉంటుందట. సో A to Z ప్రొడక్ట్స్ ఉంటాయట అంటే సరే తీసుకురండి. ఓ సూపర్ కదా, మస్తు బిజినెస్ చేయొచ్చు అయితే ఇది అని. సో అట్లా మేము స్టార్ట్ చేయడం జరిగింది. X నెట్వర్క్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటే సో అది అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోయినాం. సో బట్ ఇందులో ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. సో సార్ వాళ్ళు చాలా lakhs ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అంటే సో నమ్మి అయితే రాలేదు, నమ్మకుండా వచ్చి సో అది నిజమని తెలిసి సో ఇక్కడి వరకు రావడం జరిగింది.
సో ప్రతి ఒక్కరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంది. సో ప్రతి ఒక్కరు మనం స్ట్రాంగ్గా ఉండి సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో జూమ్ మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్, సిఈఓలు, సో 6 monthsకి ఒకసారి FRU మీటింగ్స్, గో క్రౌన్ మీటింగ్స్, సో ఇట్లా అటెండ్ అవుతూ ఉంటే సో నాలెడ్జ్ అనేది తీసుకుంటాము. సో మనము ఎక్కువ సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉంటాం. సో అట్లా మనము ప్రతి ఒక్క మీటింగ్ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి మీటింగ్స్ అనేది అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు. సో థ్యాంక్ యూ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనము ప్లాన్ చెప్తున్నాం, ఇంత పెద్ద చెక్స్ తీసుకుంటున్నాం కదా. ఆ చెక్స్ తీసుకోవాలంటే మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర డెమో కిట్ ఉండాలి. సో ప్రతి ఒక్కరు డెమోస్ చేయాలి. ఆ డెమోస్ చేసినప్పుడే వాళ్ళ కళ్ళకి సో ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మాత్రమే వాళ్ళ మన ప్రోడక్ట్ వాడడానికి ఇష్టపడతారు. ఖచ్చితంగా డెమో అనేది చూపించాలి. సో జూమ్ మీటింగ్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. వీక్లీ వన్స్ CEO అటెండ్ అవ్వాలి. ఈ మీటింగ్స్ అనేది అటెండ్ అవుతూ ఉంటే నాలెడ్జ్ అనేది తీసుకుంటాము. సో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. సో థ్యాంక్ యూ బ్యాక్ టు సూపర్ మాట్లాడిందిరా. డెమో కిట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. మన అప్లైన్ తెస్తారు కదా, మనం ఎందుకులే అప్లైన్ తీసుకొస్తారు కదా అని అస్సలు అనుకోవద్దు. 5% అయినా కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర డెమో కిట్ అనేది ఉండాలి. ఫంక్షన్స్కి వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, స్కూల్కి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినా డెమో కిట్ అనేది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు తీసుకుంటే సో ఫాస్ట్గా ముందుకెళ్తాము. సో మేము స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు మేము డెమో కిట్ అనేది మర్చిపోలేము. బయటికి వెళ్ళే సార్ డెమో కిట్ సార్కి ఉంటుంది, నాది నాకు ఉంటుంది, ఇంట్లో ఒకటి ఉంటుంది, కార్లో ఒకటి ఉంటుంది. సో ఎటు పోతే అటు డెమో కిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. 3 డెమో కిట్లు ఉంటాయి రెడీగా. ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది అందులో ఉంటాయి డెమోస్ చేయడానికి. వాటర్ బాటిల్ కూడా 3 డెమో బ్యాగ్స్ ఉంటే 3 బాటిల్స్ నింపి రెడీగా ఉంటాయి 3 ఇట్లలో. సో అందరు ప్రతి ఒక్కరు డెమో కిట్ అనేది పెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ డెమో కిట్ ఉంటేనే ₹1,00,000 ఖచ్చితంగా మనకు వస్తాయి. సో థ్యాంక్ యూ. సో సూపర్ మాట్లాడింది కదా. మధ్యలో మళ్ళీ మాట్లాడుతున్నాను. అంటే మనది ఏం లేదు, మొత్తం ఎగ్జైట్మెంట్ ఇక్కడే ఉంటుంది. ఎక్కువ మంది ఇక్కడ ఎవరున్నారు, వాళ్ళ పవర్ వాళ్ళకి తెలుస్తుంది రైట్. సో మళ్ళీ నా పేరు డాక్టర్ మధుకర్. నాది B.Pharmacy, M.Pharmacy, PhD కంప్లీట్ అయిపోయింది. ఒక 16 సంవత్సరాలుగా నేను ఫార్మసీ కాలేజీలో అకాడమిక్స్లో చేస్తున్నాను. ఫ్రమ్ ద బిగినింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి నేమ్ ఆఫ్ ది ప్రొఫెషన్ అంటే డిజిగ్నేషన్ ఇస్తున్నాను. అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, HOD, వైస్ ప్రిన్సిపల్. సో ప్రజెంట్ లాస్ట్ 3 years ఒక ఫార్మసీ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉన్నాను. 1,50,000 జీతం తీసుకుంటున్నాను. ఫ్రీ కార్, హౌస్ టు కాలేజ్ టు హౌస్ రైట్. మంచి అలవెన్సెస్ ఇస్తారు జీతంతో పాటు. సూపరా కాదు? ఇక్కడ ఎంతమంది జాబ్ చేస్తున్నారు? జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఎవరైనా అందరు జాబ్ చేస్తారు. ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు లేకండి. లేని వాళ్ళందరూ మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్ రైట్. సూపర్. సో నాది M.Pharmacy అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ సెక్టర్కి రావడానికి అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉంటాయి కదా, ఆ క్యాడర్ అప్లై చేశాను, క్వాలిఫై అయ్యాను. బట్ అల్టిమేట్గా మనకు తెలుసు మన తెలంగాణ ఎట్లాంటి ప్రాబ్లం ఉంటుందో. రిజల్ట్స్ రాగానే కోర్టు కేసు పడుతుంది, అవునా కాదు? సో కోర్టు కేసు పడింది, అది అక్కడికే స్ట్రక్ అయిపోయింది. 2011లో నేను చెప్పేది. సో నా 2009లో M.Pharmacy అయిపోయింది. 2011లో రాశాను. 2011లో ఒకళ్ళు వచ్చి ఉంటే నేను ఇప్పటికీ ప్రొఫెసర్ అండ్ అబో లెవెల్లో ఉండేవాడిని. ఆల్మోస్ట్ 14 years. సో అట్లా ఉండే ప్రొఫెషన్లో నాకు జాబ్ అంటే ఏందో బాగా అర్థమైంది 16 సంవత్సరాలలో. చాలామంది పేరెంట్స్, ఇక్కడ అందరూ పేరెంట్స్ ఉన్నారు కదా, మనం చిన్నప్పుడు మనకి ఏం చెప్తున్నారు అందరూ, రోజు స్కూల్కో, మంచిగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, మంచి జాబ్ కొట్టు, ఇంతే కదా. ఎవరైనా బిజినెస్ చేయమని అన్నారా? ఎవరైనా బిజినెస్ చేయమన్నారా? ఎవరు అనలేదు. ఎందుకు అన్నారు? వాళ్ళకు తెలిసింది ఒక్కటే, చదవడం జాబ్ చేయడం, అంతేనా కదా? ఇప్పుడు చెప్పండి, జాబ్ చేస్తూ మన లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను ఇప్పుడు కొన్ని పాయింట్లు రాస్తాను. నేను మీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రీమ్స్ చెప్పండి నాకు. మీకున్న డ్రీమ్స్ చెప్పండి. గోల్డ్, ఇక్కడ అందరూ అలా ఉన్నారు కాబట్టి గోల్డ్. ఇంకా గోల్డ్ ఎంత కావాలి? కేజీయా, 2 kgs, 10 kgs, 100 kgs? డ్రీమ్ అంటే డ్రీమే, ఏదో గ్రామ్ గోల్డ్ కావాలి అది కాదు డ్రీమ్ అంటే, ఓకేనా?
ఏం కావాలి ఇంకా ఏం కావాలి నెక్స్ట్ 5 kgs గోల్డ్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేం కావాలి మీకు? అప్పులు తీరాలి రైట్, డెట్స్. ఓకే నెక్స్ట్ ఇంకా డ్రీమ్ హౌస్ కావాలి. అంటే ఎన్ని కోట్లు అది? నాకైతే 5 కోట్లు అని డిసైడ్ అయినా నేను. డ్రీమ్ హౌస్. ఇంకా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఓకే సంవత్సరానికి ఎంత కడితే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ బాగుంటుంది? ఇవాళ రేపు 10,000 20,000 కడితే మంచిగా ఉండట్లేదు. మినిమం సంవత్సరానికి మినిమం 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అవునా? సో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఇంకా పేరెంటల్ కేర్. ఎంతమంది దగ్గర ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు మీ దగ్గర ఉన్నారు? వెరీ లిమిటెడ్. నిజమా కాదా? కానీ అదొక డ్రీమ్. ఎందుకు పెట్టినారంటే ఇవాళ రేపు జరగట్లేదు కాబట్టి దాన్ని కూడా డ్రీమ్లోకి చేర్చిండ్రు. ఆ డ్రీమ్ కాదు నిజానికి చెప్పాలంటే అదొక బాధ్యత, కానీ దాన్ని కూడా డ్రీమ్లోకి చేర్చిండ్రు రైట్. ఇంకేం కావాలా? లగ్జరీ కార్ కావాలా? కార్ అనేది అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంది 6 లక్షల కారు, కానీ లగ్జరీ కార్ కావాలి కదా. సో ఇంకా చారిటీ. ఇక రోడ్డుగా పోతే మనకు అందరూ ఆలే కలుస్తారు రైట్, కానీ ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చే పొజిషన్ ఉందా? సరే ఇంకా చాలా ఉంటాయి డ్రీమ్స్. నేను ఒకటి కంక్లూజన్కి వస్తా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మన తల్లిదండ్రులు ఫారెన్ టూర్స్ కూడా ఉన్నాయి. ఓకే ఫారెన్ టూర్స్ కూడా ఉన్నాయి. విమానం ఎక్కలేదు నాకు తెలిసి, ఇక్కడ సగానికి 90% ఎవరు విమానం ఎక్కలేదా? రైట్, ఫారెన్ టూర్స్. ఇప్పుడు మనం చేసేది జాబ్ కదా. మన పేరెంట్స్ ఏం చేస్తారు? మంచిగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, మంచి జాబ్ తెచ్చుకో. జాబు చేస్తూ అన్నీ సంపాదించాలి ఎవరు అన్నారా? హలో, ఎవరు ఉంటే ఇప్పుడు నేను కూడా అదే జాబ్ చేస్తా పోయి. ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడట్లేదు, నిజాలు మాట్లాడుతున్నా. ఇక 1,00,000 పైన ఎంతమంది ఉంది జీతం? 1,00,000 పైన జాబులో జీతం లేదు కదా, లేదు కదా. జాబులో 1,00,000 పైన ఎవరికి లేదు కదా, ఉంటే చేయలేపండి. సో నాకు 1,00,000 పైన ఉంది, నాకు కూడా లేవు ఇవి. సో నేనేమంటున్నా అంటే జాబ్ అనేది ఏదైతే ఉందో, జాబ్ అనేది మన డ్రీమ్స్ నెరవేర్చదు. ఏం నెరవేర్స్తుంది? నీడ్స్. నీడ్స్ అంటే ఏంటి? తినడం, బట్టలు కొనుక్కోడు, ఒక గుడిసె. ఇలా నేను డ్రీమ్ హౌస్ అన్నా, గుడిసె, ఒక గుడిసెలో ఉండడం, వీటిని మాత్రం నెరవేరుస్తుంది. నిజమా కాదా? జాబ్ అంటే మీనింగ్ ఏంటంటే జాయిన్ ఫర్ అదర్ బిజినెస్. జాయిన్ ఫర్ అదర్ బిజినెస్. మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో మీలాంటి వాళ్ళు ఒక 20 మంది 30 మంది ఉంటారు మీ ప్లేస్లో. అసలు బాసు వేరే, వాడు ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళ బిజినెస్ కోసం మనం కష్టపడేది అన్నమాట. జాయిన్ ఫర్ అదర్ బిజినెస్. మరి జాయిన్ ఫర్ యువర్ బిజినెస్ ఎప్పుడు? ఇక్కడ ఒక్కడే కాడ, ఇక్కడ ఒకే కాడ. నాకు అనిపించింది ఏంటంటే బిజినెస్, జాబ్ తెలుగులో ఏమంటారు? ఉద్యోగం. అతుక్కపోయిన 16 సంవత్సరాలు అతుక్కపోయిన గమ్ములో. సో ఇంకా నాకు తెలిసి ఇలా జాబ్ చేయొద్దనట్లా, చేయాలా. అది ఉంది కాబట్టి మనం ఇక్కడ వరకు వచ్చినాం. 100% చేయాలా, కానీ అదే జీవితం అయితే కాదు. నేను అతుక్కున్న గమ్, ఆ సీట్ ఉంటుంది నాకు, ప్రిన్సిపల్ సీట్ అనేది ఉంటుంది. అక్కడ కూర్చుంటే ఏమవుతుంది కాదు, నిజంగా అంత హాయి ఉంటుంది. సో అట్లాంటి గమ్ము పెట్టిన సీట్ నాకు ఇచ్చి కూర్చున్నాను. 16 సంవత్సరాలు కూర్చుంటూనే ఉన్నాను. ఇంకా కూర్చుంటే ఇంకా నేను లేచే పొజిషన్ లేదు నాకు రైట్. సో నాకు అనిపించింది ఉద్యోగం చేస్తే 1,50,000 జీతం వస్తుంది. జీతమే కదా, అంటే నేను జీతగాన్నా ఓనర్నా? హలో, జీతగాన్ని, ఓనర్ని కాదు నేను. నువ్వు 10 లక్షలు రాని జాబ్ చేస్తే జీతగానివే. నిజమా కదా? నువ్వు జాబ్ చేస్తే జీతం వస్తుంది, ఈ వెస్టేజ్ బిజినెస్ చేస్తే జీవితం వస్తుంది. నాకు అర్థమైందా? ఈ జీవితం ఎందుకు వస్తుంది అంటే ఇది నా చేతిలో పని. నేను ఎట్లంటే మలుచుకోవచ్చు, కానీ జాబ్లో నువ్వు ఎట్లంటే మలుచులే వీలు లేదు అసలు. నువ్వు లేవాలన్నా కూర్చోవాలన్నా నీ బాస్ చెప్పాలి. మళ్ళీ అది ఎంత పొజిషన్ అని కానీ, కాలేజీలో హైయెస్ట్ పొజిషన్ ప్రిన్సిపల్, నేను కూడా తోలుబొమ్మనే. అర్థమైందా? సో జాబ్ అంటే ఖచ్చితంగా జాయిన్ ఫర్ అదర్ బిజినెస్. నువ్వు చెప్పింది ఏం నడుదాడ. సిస్టంలో ప్రోగ్రామింగ్ మనం ఏం చేస్తాం కంప్యూటర్లో, ఇది చేస్తే యూట్యూబ్లో మనం వెస్టేజ్ సంథింగ్ లీడర్ ప్లే అంటే అదే లీడర్ వస్తుంది. అవునా కదా? మా బాసుడికి అంతే. ఇగో నీకు ఈ ప్రోగ్రామ్ ఇస్తే ఇదే నడవాలంటే నేను అదే చేస్తా. మరబొమ్మ అంటారు కదా, మరబొమ్మలాగా మారిపోతున్నాం జాబ్లో. నిజమా కాదా సార్? సిస్టమ్ ఏం సెట్ చేస్తాడా? ఆ సిస్టమ్ మన కోసం పనిచేయం, వేరే కులం పనిచేస్తాం. బట్ ఇక్కడ వెస్టేజ్ అనే సిస్టంలో విన్నింగ్ టీమ్ అనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎంతమంది తెలుసు? విన్నింగ్ టీమ్ మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఇగో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే మనం డెవలప్ కాం.
మేమున్న భరత్ సార్ ఉన్న మధు సార్ సమత మేడం మేము అందరం ఉన్నాం, కానీ విన్నింగ్ టీం మనకు నేర్పించే పాఠాలే. 10వ తరగతి ఎంతమంది పాస్ అయ్యారు? ఎట్లా పాస్ అయ్యారు? దానికంటూ ఒక బోర్డు ఉంటుంది. ఏం బోర్డు? ఎస్ఎస్సి బోర్డు. అది చెప్పినట్టు వినకపోతే మనం పాస్ అవుతామా? ఇంటర్మీడియట్కి హెచ్ఎస్సి బోర్డు ఉంటుంది, అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ సిస్టమ్ చెప్పినట్టు వినకపోతే పాస్ అవుతామా? ఇక్కడ కూడా విన్నింగ్ టీం అనేది ఉంటుందన్నమాట. WT అని ఉంటుంది మన విన్నింగ్ టీం. ఇది చెప్పేది ఏం చెప్తుంది అంటే, జాబ్ చేసుకుంటూ రోజుకు 2 నుంచి ఒక 5 గంటలు 4 గంటలు పార్ట్ టైమ్గా వర్క్ చేయండి. దాని తర్వాత జూమ్కి రెగ్యులర్గా రండి. దాని తర్వాత ఓపెన్ మీటింగ్స్ ఉంటాయి. ఇట్లాంటి మీటింగ్స్ వీక్లీ వన్స్, ఒకటి రోజు వచ్చే అవసరం లేదు. ఇది అటెండ్ కాండి. మెగా మీటింగ్ అంటే ఏంటంటే, మొన్న జరిగింది FRU ఫ్యామిలీ రీయూనియన్. పిచ్చి ఎంజాయ్ చేసిన. మా డ్యాన్స్ ఎంతమంది చూసినారు? మా డ్యాన్స్ చూసినారా? బాగా చేసిన కదా, రైట్. సో అట్లా ఎంజాయ్ చేస్తాం మెగా మీటింగ్స్లో. నాలెడ్జ్తో పాటు రికగ్నిషన్స్తో పాటు ఎంజాయ్ చేస్తాం అట్లా, రైట్. ఇంకొకటి వచ్చేసి గోక్రోన్ అని వస్తుంది ఒకటి. ఇయర్లీ ఒకటేసారి వస్తాయి గోక్రోన్. ఇది కూడా ఒకటేసారి వస్తుంది. ఇవన్నీ మేము చేసినాం కాబట్టి మాకు ఏమొచ్చినాయి అంటే, మా మేడం చెప్పింది కదా, ఫస్ట్ ఇన్కమ్ 87 రూపాయలు మాకు వెస్టేజ్ ద్వారా. సంబరపడాలన్నా బాధపడాలన్నా? 87 రూపాయలు కదా. సంబరపడాలన్నా బాధపడాలన్నా? ఎగిరి గంతేసినాం మేము. ఎందుకు ఎగిరి గంతేసి చెప్పానా? అరే ఇన్ని సంవత్సరాల నుంచి తానే చెప్తాను, ₹1 రాలే. నిజమా కదా? ఇన్ని సంవత్సరాల నుంచి మోహం కడతాను, ₹1 రాలే. కానీ ఈ వీరితో మోహం కడితే తాను చేస్తే నాకు 87 రూపాయలు వచ్చినాయి. సంతోషపడానా అద్దా? సో అట్లా చేసే పనిలో, అట్లా చేసే క్రమంలో నేను లేను అసలు. ఇక్కడ నేను మహారాష్ట్రలో కాలేజీలో ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నా. మా మేడం సింగిల్గా బిల్డ్ చేసింది బిజినెస్ అప్ టు స్టార్ డైరెక్టర్ వరకు. 54,720 రూపాయలు సంపాదించింది మా మేడం. అంటే చూడండి, ఈ 54,720 రూపాయలలో ఏమేమి తీసుకున్నా అంటే, మంత్లీ ఒక బైక్ తీసుకుంది ఓన్గా, ఓలా బైక్ తీసుకుంది. 1,10,000 సింగిల్ పేమెంట్లో తీసుకుంది. హలో, గోవా పోయినాం, ఫ్రీ ట్రిప్ ఫ్యామిలీతో పోయినాం. 5 స్టార్ హోటల్లో, అది స్విమ్మింగ్ పూల్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎంతమందికి పోవాలండి గోవా? బీచ్లలో తిరగాల, స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయాలని ఎంతమందికి ఉంటుంది? అందరికీ ఉంటుంది, రైట్. నెక్స్ట్ దుబాయ్ పోయినాం విత్ క్రూజ్. దుబాయ్ కాదు, ఖతార్ పోయినాం. క్రూజ్ పోయినాం. అంటే మా మేడం తీసుకున్న డిసిషన్ తోటి ఇవన్నీ పోయినాం. ఇప్పుడు నెక్స్ట్ థాయిలాండ్ ఫ్యామిలీతో పోతున్నాం. ఎంతమంది థాయిలాండ్ రావడానికి రెడీగా ఉన్నారు? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రావచ్చు. ఎట్లా రావచ్చు? ఎట్లా వస్తుంది చెప్పండి? కాదు, రోజు స్నానం చేయాలా, రోజు ముఖం కడగాల, రోజు మన బట్టలు మనం వెనుకోవాలా గీ ప్రొడక్ట్స్ తోటి. 3 నెలల్లో మీరు సిల్వర్ అయిపోతారు. 3 నెలలు గట్టిగా మీరు భరోసా చెప్పింది, మీ అప్లైన్ చెప్పింది ఎవరైనా వింటే 3 నెలల్లో సిల్వర్ అయిపోతారు. ఇగో థాయిలాండ్ విమానం ఎంతమంది ఎక్కిన ఇప్పటివరకు? విమానం ఎక్కిన వాళ్ళు మేమైతే నేను ఇయర్లీ ఒక 10 సార్లు ఎక్కుతూనే ఉంటాం. మేము కామన్. ఎక్కని వాళ్ళు ఎంతమంది? ఎక్కుదాం అనుకుంటున్నారా లేదా? అది ఫ్రీగా. హలో, ఫ్రీగా ఎక్కుదాం అనుకుంటున్నా, రైట్. ఇగో థాయిలాండ్కి వచ్చేవాడానికి మీ అందరికీ ఆస్కారం ఉంది, మీరు అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. జస్ట్ 3 మంత్స్ గట్టి కష్టపడితే. నేను చెప్తాను కదా, మా మేడం అంత కష్టపడ్డది కదా. నేను మా మేడంకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత 4 నెలల్లో 4 మంత్స్లో స్టార్లో ఉన్న మనం యూసీడీకి వచ్చినాం. మీ హస్బెండ్స్కి ఇట్లా సపోర్ట్ చేయలేదనుకో, సంతోషపడండి. ఎందుకు సంతోషపడంటే, మీరు ఒక్కరుగా మీరు స్టారో లేకుంటే డైమండో క్రౌనో వచ్చినాక, ఒక 50,000 80,000 లక్ష వచ్చినాక, కార్ ఫండ్ అచీవ్ అయినాక, ఆ కార్కు డ్రైవర్గా రావడానికి రెడీగా ఉంటారు మీ హస్బెండ్స్. అర్థమైందా మీకు? సో ఈ డ్రీమ్ మనం, కానీ చాలామంది బాధపడతారు. ఇక్కడ ఎక్కడ బాధపడతారు అంటే, మా ఆయన అస్సలేడు, అర్థం చేసుకుంటలేడు, పోవద్దు అంటాడు. అవునా కదా? ఇవన్నీ వినాలే, అవునా? ఇంతే, అన్నీ వినాలా. విని మనం చేయాలా. మీరు వన్స్ కార్ ఫండ్ అచీవ్ అయితే మీకు మంచి అంటే మంత్లీ ఒక 8,000 10,000 కార్ ఫండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు కార్ బుక్ చేసిన తర్వాత ఆయనకు చెప్పకుండా బుక్ చేయండి. ఆయన తీసుకుపోయి ఒక కార్ చూద్దాం రా అనాలా. ఎవరిది అంటే నీదే అనాలా. ఎస్, నీదే అనాలా. సంధ్యా మేడం అట్లే అన్నది. నేను ఇంకొక పచ్చి నిజం చెప్తాను, మీరు క్లియర్గా వినండి. చాలామంది లేడీస్ బాధపడే విషయం ఇదే, కానీ నాకు తెలిసి ఇక్కడ ఎవరు బాధపడట్లేదు, బాధపడకూడదు అనుకుంటున్నాను. సంధ్యా మేడం, నేను వడ్డమేని శ్రీనివాస్ తెలుసు కదా, ముగ్గురం కారులో పోతున్నాం. నాకు సంధ్యా మేడం చెప్పింది, నాకు
నేను ఇందులో 12% నుంచి బ్రాంచ్కి వెళ్ళే టైంలో ప్లాన్ చెప్పడానికి పోతారు కదా అందరూ, మేడం కూడా పోతా ఉంది. వాళ్ళ హస్బెండ్ ఎంత నెగిటివ్ అంటే, సైదుల్ సార్ ఎటు వెళ్ళొద్దు, ఎందుకు తిరుగుతున్నావు, ఇష్టం అడ్డమైన తిరుగుడు ఎందుకు తిరుగుతున్నావు, ఏమొస్తుంది నీకు అని చెప్పి ఒక రోజు నా తాగి వచ్చి కొడలి ఉంటుంది కదా, కొడలి పిడి ఇక్కడ అసలు ఎంత టార్చర్ పెట్టిందంటే మేడంని, ఇప్పుడు 5.5 లక్షలు నెలకు సంపాదిస్తాను. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరెవరు ఆపుతారు ఇక్కడ బిజినెస్, ఎవరెవరు ఆపుతారు? అందరు సైలెంట్ ఉన్నారు. ఎవరు ఆపురా? కొట్టినాక ఆపురా? సంధ్య మేడం చెప్పింది నిజంగా. ఆ రోజు నాకు ఎంత కన్నీళ్ళు వచ్చినాయంటే నా కారులోనే తెలియకుండా వచ్చేసి ఆటోమేటిక్గా. ఇప్పుడు వాళ్ళ సారు మేడంకి డ్రైవర్కి వస్తుండు. ఇది నిజం. 5.5 కూరగాయలు అమ్ముకునే వ్యక్తి అతను. అది పక్కకు పెట్టేసి ఈమెకు డ్రైవర్కి వస్తే 5.5 లక్షలు వస్తాయి ఎవ్రీ మంత్. ఆసమా కాదా? రైట్. ఎంతమంది రెడీగా ఉన్నారు ఏమన్నా చేయడానికి? ఎవరు ఏమన్నానని, మన ఇంట్లో కానీ బయట వాళ్ళు కానీ పక్కోడు కానీ ఇంట్లో ఎవరైనా కానీ దేవుడు వచ్చి చెప్పినా కానీ వినేది లేదు. మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ రోజు మన ప్రొఫెసర్ మనం తానం చేయాలి, బ్రష్ చేయాలి, గీ చేస్తే సరిపోతుంది. రెడీనా? నాకు మీ అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే, మీరు లేకపోతే మేము లేము, ఎవరం లేము. ఎందుకంటే మీరు తీసుకునే డిసిషన్ ఎట్లుంటుంది అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నాకు తెలుసు అది. మొన్న నేషనల్ అవార్డు వచ్చింది ఎవరెవరికి? సంధ్యా మేడంకి, పూర్ణిమ మేడంకి, ఇంకా తేజశ్రీ మేడంకి, 3 లేడీస్కే వచ్చింది నేషనల్ అవార్డు. 2 సీఎంలు, 2 సెంట్రల్ మినిస్టర్లు వచ్చి అవార్డు ఇచ్చింది ఈ ఢిల్లీలో. ఇప్పుడు కష్టపడుతున్నాయి కదా అట్లా సుఖపడేది. ఎస్, ఆ వాటికి నేను చెప్తా. యాక్చువల్లీ మొన్న ఒక సీడీ వేసిన నేను, అక్కడ ఒక లీడర్ చెప్పారు, పెద్దోళ్ళు ఏమంటారు, కష్ట సుఖాలు అంటారా, సుఖ కష్టాలు అంటారా? అంటే ఫస్ట్ కష్టం వస్తుందా రాదా? తర్వాత ఏమొస్తుంది? గీదే మనం నేర్చుకోవాల్సింది. గీది అర్థం చేసుకోకపోతే ఏం చేయలేం. నువ్వు ఫస్ట్ కష్టపడు, సుఖం ఆటోమేటిక్గా వస్తుంది. అదే నువ్వు ఫస్ట్ సుఖపడావు అనుకో, కష్టమే కష్టం. మనం పడేది కష్టం ఇప్పుడు, తర్వాత సుఖం మనమే అనుభవించబోతున్నాం అని మీకు నిజం తెలిస్తే, ఆ నిజం తెలిస్తే మీరు ఇంకా మీరు దేనికి భయపడరు. అన్నవా తిట్టినావా థ్యాంక్ యూ అని చెప్పి రావాలంటే, ఏమనొద్దు. క్లియర్? సో గివి ఈ పనులు చేసుకుంటే పోదాం మనం. వీటితో పాటు ఏం చేయమని చెప్పినా మీకు తెలుసు. 2 నుంచి 5 గంటలు మనం పార్ట్ టైం వర్క్ చేయాలా, జూమ్ మీటింగ్ అటెండ్ కావాలా, వీడియోస్ ఆన్ చేసుకొని. ఎంతమంది వీడియోస్ ఆన్ చేసుకున్నారు జూమ్లో? అసలు జూమ్ అటెండ్ ఎంతమంది అవుతున్నారు? వీడియోస్ ఎంతమంది ఆన్ చేసుకుంటున్నారు? జూమ్ అటెండ్ అయ్యి వీడియో ఆన్ చేసుకుని ఏంటంటే మీరు ఒక సెలబ్రిటీ అవుతారు. రోడ్ ఏం పోతాను కాదు సార్, అరే మేడం మీరా, అరే సార్ మిమ్మల్ని జూమ్ చేసిన సార్ నేను, మీరు ఎవరో నాకు తెలియదు, సెలబ్రిటీ అయిపోతారు. మొన్న ఎఫ్ఆర్ఈలో మేము అవార్డు తీసుకునే టైంలో తీసుకొని బయటకు వస్తా అంటే, సార్ మీ వీడియో చూసినాం సార్ మేము, ఆసం సార్ మీరు సార్ ఆటోగ్రాఫ్ అని చెప్పేసి బుక్ తీసుకొని ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి. నేను ఎఫ్ఆర్యూలో నాది యూసీడీ రికగ్నైజేషన్ జరిగింది కదా, జరిగిన తర్వాత ఏమైంది చెప్తానండి. సెలబ్రేషన్ అయిపోయింది, కిందికి వచ్చినాను. నా చెప్పిన మాటలకు నా బ్యాక్గ్రౌండ్ స్టోరీకి మొత్తం ఇట్లా దిగిన ఒక పర్సన్ వచ్చి ఇమ్మీడియట్ సెకండ్ ఇచ్చేసి హగ్ ఇచ్చిండు. హగ్ ఇచ్చి మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. ఆయన ఎవరో కాదు, జార్ఖండ్ కలెక్టర్ కేకే సింగ్. ఎంత హ్యాపీ చూడండి. అక్కడ కలెక్టర్, మీరు ఫోటో చూస్తుంటారు, ఒక కలెక్టర్ ఉన్నాడు, ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ప్రతి ఒక్కరున్నారు ఇంట్లో. అంటే ఆయన వచ్చి నాకు అది సెకండ్ ఇయర్ అవసరం లేదు. కొందరు వచ్చి నాతో వీడియో తీసుకున్నారు. అంటే లైక్ నా టెస్టిమోనియల్ వీడియో తీసుకున్నారు. సార్ మీ ప్రొఫెషన్కి రిలేటెడ్గా ఉన్నారు సార్, వాళ్ళకు మీ స్టోరీ అవసరం, నా నెంబర్ తీసుకొని ఫోన్ చేపిస్తా అన్నారు. ఎస్, నేను ఒక 10 మందికి ఉపయోగపడిన అంటే నా అంత సక్సెస్ అయిన పర్సన్ ఎవరు లేరు. మీ ద్వారా నేను ఏమన్నా అంటే, నేను ప్రిన్సిపాల్గా ఉంటే నేను ఒక్కనే డెవలప్ అవుతా. ఎస్, ఇక్కడ నేను చూడండి, నా నెంబర్ తీసుకుంటున్నారు సార్. ఇక్కడ ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కేకే సింగ్, ఇంకా నా నెంబర్ తీసుకుంటున్నారు. సార్ ఫోటోలు తీసినాన్ని, ఇంకా తాజ్ సార్. అంటే మనం చేసింది ఏం లేదు. ఏం చేసినాం మనం? ఏం చేసినాం? గాయి వాడినాం అంతే. దేనికో మీకు తెలుసు, రైట్? సో గీ చేసుకుంటూ పోతే క్లియర్.
అర్థమైందా? లేపుదామా, దుమ్ము లేపుదామా, రైట్? దుమ్ము లేపుదామా? మీకు మీరే తోపులు, ఎప్పుడైనా డిసైడ్ కానీ మీకు మీరే సింహాలు కావచ్చు, పులు కావచ్చు, అన్నీ మీరే, రైట్? సో వన్స్ అగైన్ మన అప్లయన్స్ అందరికీ ఒకసారి కంగ్రాచులేట్ చెప్పి మనకు కంగ్రాచులేట్ చెప్తున్నాం, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బ్యాక్ టు ఓకే. సో ఎలా ఉంది మధుకర్ సార్? సో మధుకర్ సార్కి సార్ గోవర్కంలో మీటింగ్ పెట్టుకుంటున్నాం. సో మీరు హాలిడేస్కి వస్తున్నారు కదా, వైజాగ్ కరీంనగర్ నుంచి అటు వెళ్ళకుండా ఒక్కసారి వచ్చి వెళ్ళండి. సో